చేసిన దోషములను లెక్కలు ఉంచుకొనిచున్నాడు. చదువమ్మా. మూడు సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా శిక్షించును అంటే మొదటిసారి రెండవసారి ఏమైంది? మొదటిసారి దుఃఖపడతాడు, హెచ్చరిస్తాడు. రెండవసారి మన మనసాక్షిలో మాట్లాడుతాడు. మూడవసారి నుంచి దేవుడు లెక్కల్లో ఉంచుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. చాలా సున్నితమైనటువంటి, చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి దేవునిలో, తండ్రిలో, దేవునిలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ దినాల క్రైస్తవులు ఎందు నిమిత్తం పొందలేకపోతున్నారు. క్రైస్తవ గోళములు మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మను గురించి వాదించుచున్నారు. పరిశుద్ధాత్మ అనేది ఒకటి లేనే లేదు అంటున్నారు కొందరైతే ఇది ఏంటి అన్య భాషలు, ఇది ఏంటి ఆత్మీయ వరాలు, ఇటువంటిది ఏమీ లేవు అని కొందరు అంటున్నారు. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అనే ఒకటి ఉంది అని మాకు తెలియదు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఇలాంటి పరిశుద్ధాత్మను గురించి అనుమానించేవారు, పరిశుద్ధాత్మను గురించి సందేహించేవారు ఎంతోమంది క్రైస్తవులు ఈ భూమి మీద జీవిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనము ఈ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకున్నట్టుకు మునుపు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటేనే అది విశ్వసించువారు పొందబో ఆత్మ. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఈ మాట చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనము. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఈ మాట చెప్పుచున్నాడు. అందువలన ఆత్మ ఇంకా అనుగ్రహించబడి ఉండలేదు అని చెప్పబడి ఉన్నది. అందువలన ఎవరు విశ్వసిస్తున్నారో వారికే ఈ పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. ఇది మొదటి అర్హత. పరిశుద్ధాత్మలో మనం స్నానం చేయబడాలంటే, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన అర్హత ఏమిటంటే విశ్వాసం ఉండాలి. పరిశుద్ధాత్మ ఒకటి ఉంటున్నది అనే విశ్వాసం ఉంటేనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీలో క్రియ చేయటానికి ప్రారంభిస్తాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. కొందరు పరిశుద్ధాత్మను సందేహించడం మాత్రమే గాక పరిశుద్ధాత్మను దూషిస్తారు. అటువంటిది ఏమీ లేవు, పరిశుద్ధాత్మ అనేది ఒకటి లేదు అంటారు. ఈ భూమి మీద మానవుడు చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటుంది. అయినా పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన పాపానికి, మాటలకి క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పుచున్నాడు, పరిశుద్ధాత్మకు విరోధమైన దూషణకు క్షమాపణ లేదు అంటున్నాడు. 12వ అధ్యాయం 32వ. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వాక్యం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ అనేది లేదు. అందువలన దయచేసి మీరు క్రైస్తవులుగా ఉండవచ్చును, క్రైస్తవులు కాని వారుగా ఉండవచ్చును, ఎవరైనా కానీ. ఒకవేళ మీకు తెలియని విషయాన్ని గురించి మీకు ఒకవేళ తెలియకపోతే మాకు తెలియదని చెప్పేయాలి కానీ, పరిశుద్ధాత్మను గురించి తెలియకపోతే మాకు తెలియదని చెప్పేయాలి కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఎంత మాత్రం దూషించకూడి. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటున్నది. ఆయన పరిశుద్ధాత్మకు విరోధమైన మాటలకు మాత్రము, పరిశుద్ధాత్మకు విరోధమైన దూషణానికి మాత్రము క్షమాపణ అనేది లేనే లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన దయచేసి ఎవరైనా కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాత్రము మనం మాట్లాడకుండా ఉన్నట్లుగా మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి క్రియ చేస్తున్నాడు. ఆయా కాలముల్లో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి ఉన్నాడు. పాత నిబంధన కాలములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమన్నాడంటే,
నేను వెళ్ళి ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపుదునని అన్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసయ్య ఏమని వాగ్దానం ఇచ్చి వెళ్ళి ఉన్నాడంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి సమస్త సత్యములోనికి మిమ్మల్ని నడిపించును. 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును అని యేసయ్య 2000 సంవత్సరాలకు ముందు ఈ మాట చెప్పి పరలోకమునకు ఆరోహణమాయను. వెళ్ళక ముందు తమ శిష్యులతో ఏమన్నారంటే, మీరు నా కొరకు యెరూషలేములో కనిపెట్టి ఉండుడి, నా కొరకు యెరూషలేములో కనిపెట్టి ఉండుడి. పైనుండి వచ్చే శక్తి పొందు వరకు, ఆ వాగ్దానపు ఆత్మను మీరు పొందు వరకు, ఆ వాగ్దానపు యొక్క ఆశీర్వాదం పొందు వరకు యెరూషలేములో కనిపెట్టుచుండుడి అని చెప్పి ఒలివ కొండలో నుండి ప్రభు పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. ఆ దినము నుండి వారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఆ పెంతెకోస్తు దినమున, ఈ చిత్రపటంలో మీరు చూసినట్లయితే ఆ పెంతెకోస్తు దినమున ఆ 120 మంది మీదికి వచ్చినటువంటి ఒక చిత్రపటములో ఈ స్థలంలో మీరు చూడగలరు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ దినమున పైనుండి వచ్చు ఆ శక్తి, ఆ పెంతెకోస్తు దినమున ఆ 120 మంది మీదికి శక్తివంతంగా దిగి వచ్చినది. ఆ దినమున వారందరూ పరిశుద్ధాత్మతో పూర్తిగా స్నానం చేయబడ్డారు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు జగదుత్పత్తి మొదలుకొని, సృష్టి ఆది మొదలుకొని ఈ భూమి మీద ఇంత శక్తివంతంగా బహిరంగంగా దిగి రాలే. ఎప్పుడు 2000 సంవత్సరానికి ముందు యేసయ్య వాగ్దానం చేసి వెళ్ళిన తరువాత ఆ పెంతెకోస్తు దినమున ఆ 120 మంది తమ శిష్యులు అపోస్తులు వారు 12 ఉన్నారు. యేసుప్రభు యొక్క తల్లి అయిన మరియతో కూడా 120 మంది మేడగదిలో కనిపెట్టుచుండిరి. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా దిగి వచ్చారు. వారందరూ పరిశుద్ధాత్మతో స్నానం చేయబడ్డారు, పూర్తిగా ముంచబడ్డారు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో మనకందరికి కావలసినది ఆ 120 మంది పొందినటువంటి అదే స్నానం మనమందరూ పొందాలి. హల్లెలూయా. ఆది అపోస్తల కాలములో ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తివంతంగా దిగి వచ్చి ఉన్నాడో, ఆ పెంతెకోస్తు ఆత్మ ఈ దినములలో మన అందరి మీదకి దిగి రావాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద కుమరించబడ్డాడు. ఆ దినమున ఆ 120 మందితో సంఘము ప్రారంభమైనది. ఈ సంఘానికి పేరు కొత్త నిబంధన కాల సంఘము. ఈ 2000 సంవత్సరముగా ఈ భూమి మీద పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేస్తున్నాడు, సంఘములో క్రియ చేస్తున్నాడు. ప్రతి ఆయన నామమున ఎక్కడెల్లా జనులు కూడి వచ్చుచున్నారు, ఆ ప్రతి స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆయా కాలములో కూడా పరిశుద్ధాత్మ యొక్క క్రియలను గురించి పాత నిబంధన కాలములో కూడా ఎన్నో సంభవాలు జరిగి ఉన్నవి. దాని ఒక్కటి మేము మీ ముందు పెట్టుచున్నాడు. మన పరిశుద్ధ గ్రంథమును ఆదికాండము 24వ అధ్యాయమునకు తిరుపునప్పుడు, ఆదికాండము 24వ అధ్యాయమునకు తిరుపునప్పుడు, ఈ 24వ అధ్యాయం అనేది మనందరికీ తెలిసినటువంటి ఒక అధ్యాయం. ఎన్నో పర్యాయం ఈ ఆదికాండము 24వ అధ్యాయముల గురించిన వాక్యములు మనం చదివి ఉండవచ్చును. ఈ వాక్యములో ఉన్నది ఏమిటి, ఈ 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సంభవం ఏమిటి నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నా. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన కుమారుడిని ఇస్సాకుకు వివాహం చేయవలనని, ఒక పెళ్లి కుమార్తెని తీసుకురావాలనని తన ఇంటి పెద్ద దాసుని పంపిస్తున్నాడు. అతను చెప్పి పంపించే ఆ విధానమును క్లుప్తంగా నేను మీకు చెప్పుచున్నాను. నేను నివాసం చేయుచున్నటువంటి ఈ కనానీయులకు కుమార్తెలు ఒక్కదాని నా కుమారునికి వివాహం చేపిరాదు.
అందువలన నీవు నా సజనుల యొద్దకును నా బంధువుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకురావాలి అని అబ్రహాము తన కుమారుడైన ఇసాకు నిమిత్తమై ఇసాకు పేరట ఎవరిని పంపిస్తున్నాడంటే తన ఇంటి పెద్ద దాసుని పంపిస్తున్నాడు. ఈ ఆదికాండము 24వ అధ్యాయంలో 5 వ్యక్తుల గురించి మనం చదువుతున్నాం. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇసాకు, మూడవ వ్యక్తి ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరు, నాలుగవ వ్యక్తి రిబకా, ఐదవ వ్యక్తి అంటే రిబకా ఇంటివారు లాబాను, రిబకా యొక్క ఇంటివారు. ఈ 5 గురించి ఈ ఆదికాండము 24వ అధ్యాయంలో చదువుతున్నాం. నేను క్లుప్తంగా మీకు చెప్పుచున్నాను. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనబడుచున్నాడు. ఇసాకు కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుచున్నాడు. మూడవదిగా ఇంటి పెద్ద దాసుడైన ఎలియజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడుచున్నాడు. రెబెకా పెళ్లి కుమార్తె సంఘమైన మన అందరికీ సాదృశ్యంగా కనబడుచున్నది. ఐదవదిగా కనబడుచున్న లాబాను రెబెకా ఇంటివారు ఈ పాపబడిన లోకమునకు అపవాదికి సాదృశ్యంగా కనబడుచున్నారు. దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన కుమారునికి ఒక పెళ్లి కుమార్తెని తీసుకురావాలి. అంత నిమిత్తమై ఇంటి పెద్ద దాసుని పంపిస్తున్నాడు. నా కుమారునికి ఒక పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు. అందుకు నా స్వజనుల యొద్దకు నా బంధువుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఈ ఆదికాండము 24వ అధ్యాయం గురించి నేను బైబిల్ స్టడీ ఒక సంఘంలో బైబిల్ స్టడీ చెప్పాను. 1.5 సంవత్సరాలు బైబిల్ స్టడీ చెప్పాను. ఆదికాండం 24వ అధ్యాయం ఒక్క అధ్యాయమే ఆయన సంవత్సరన్నర సంఘంలో ప్రతి గురువారం సంవత్సరన్నర చెప్పిన బైబిల్ స్టడీ ఆదికాండం 24వ అధ్యాయం. ఇప్పుడు నేను అరగంటలు ఇవన్నీ చెప్పి తీరాలంటే సమయం చాలదు. అందుకే నేను క్లుప్తంగా చెప్పుచున్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో మొట్టమొదటిగా అబ్రహాము తన కుమారుడు ఇసాకు నిమిత్తమై ఇసాకు పేరట ఎవరిని పంపిస్తున్నాడు? ఎలియజరుని ఇంటి పెద్ద దాసుని పంపిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం చదివినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి. ఈ వాక్యంలో యేసు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ నా నామమున పంపబోచున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరుని ఎవరి పేరట పంపించాడంటే కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని పంపించాడు. నా నామమున. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పంపబడినటువంటి ఈ ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు వచ్చి రెబెకాని సంధిస్తున్నాడు, రెబెకాని దర్శించుచున్నాడు. ఒక పెళ్లి కుమార్తెగా తయారు చేసి ఆఖరికి తీసుకుని వెళ్ళి ఎవరి ముందు నిలబెట్టాడంటే ఇసాకు ముందు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇసాకు రెబెకాని వివాహం ఆడి తన తల్లి విషయమైన దుఃఖమును తీర్చబడిన వాడై సంతోషించినట్లుగా ఆ ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇది అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక సంభవమే. అయినా ఈ కొత్త నిబంధన కాలంలో మన జీవితంలో మనం నేర్చుకోవలసిన సత్యోపదేశములు ఎన్నో ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎలాగూ అబ్రహాము తన కుమారుడైన ఇసాకు నిమిత్తమై ఇసాకు ఒక పెళ్లి కుమార్తెను తయారు చేయ నిమిత్తమై ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించాడు. అదే ప్రకారం తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తమై ఒక మహిమగల పెళ్లి కుమార్తెను తయారు చేయ నిమిత్తమై, అంటే పెళ్లి కుమార్తె అంటే ఏంటి? ఒక మహిమగల సంఘమును సిద్ధపరచే నిమిత్తమై పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి పంపించాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ భూమి మీద క్రియ చేస్తున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 2000 సంవత్సరముగా క్రియ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరములుగా? అందరు గట్టిగా చెప్పండి. 2000 సంవత్సరం. ఏనాడు ఆ పెంతెకోస్తు దినమున ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో ఆ దినము నుండి ఈ దినం వరకు ఇక మీదట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదనే ఉంటాడు, ఈ భూమి మీదనే క్రియ చేస్తున్నాడు.
సంఘములోనే క్రియ చేస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ సంఘము పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించలేదో ఆ సంఘము పెళ్లి కుమార్తెగా మార్చబడలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. పెళ్లి కుమార్తె అంటే ఏంటి? ఏదో యేసు ప్రభుకు వివాహం అయినట్టు యేసు ప్రభుకి ఏదో ఒక భార్య ఉన్నట్టు అట్లా శరీర ప్రకారమైన అర్థం కాదు. మొదటి ఆదాము నేల మట్టి ద్వారా కలుగజేయబడిన వాడు, రెండవ ఆదాము పరలోకబడి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. అవునా కాదా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమని చదువుతున్నాం? మొదటి ఆదాము నేల మట్టి ద్వారా కలుగజేయబడిన వాడు, రెండవ ఆదాము పరలోకబడి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు. 47వ వాక్యం. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు భూసంబంధి అయి నేల మట్టి ద్వారా కలుగజేయబడిన ఆదామును తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే, ఆదామును కలుగజేసినదే తన పోలిక చొప్పున తన స్వరూప ప్రకారము ఆదామును కలుగజేశారు. ఆయన అవ్వను కలుగజేసినది అలాగ కాదు. దేవునికి స్తోత్రం. అవ్వను ఎలా కలుగజేశారంటే, ఆదామునకు ఆ ఏదైనా తోటలో గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రకటెముకడు ఎముకను తీసి మాంసంతో పూడ్చివేసి స్త్రీని నిర్మించాడు దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవన్నీ మనం మళ్ళీ లోతుగా తెలుసుకోవాలంటే సమయం చాలదు. మొదటి ఆదాము నేల మట్టి ద్వారా కలుగజేయబడిన వాడు, రెండవ ఆదాము యేసు ప్రభువుకి ఇవ్వడిన పేరేంటంటే రెండవ ఆదాము. యేసు ప్రభువుకి ఇవ్వడిన అనేక పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నది. దానిలో ఒకటి ఏంటంటే రెండవ ఆదాము. మొదటి ఆదాముకు ఏదైనా తోటలో గాఢ నిద్ర కలుగజేసి ప్రకటెముకడు ఒక ఎముకను తీసి చాటి అయిన ఒక సహాయముగా ఒక స్త్రీగా నిర్మించి ఆ భార్యగా ఇచ్చారు. ఆది కాండములో చూస్తున్నాం. రెండవ ఆదాము అలాగే గాఢ నిద్ర తల వంచి తండ్రి చిత్తం చేయ నిమిత్తమై తన్ను తాను సిలువలో అప్పగించి తల వంచి నిద్రించారు. మరణించాలని చెప్పవద్దు. యేసు ప్రభు సిలువలో మరణించాలని మరణం లేదు. యేసు ప్రభు సిలువలో తలవాచి ఇలాగ చెప్పి నిద్రించను అనేదే వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అప్పుడు సైనికులు ఒక్కడు వచ్చి ఏం చేశారంటే ప్రక్కన ఈటతో పొడుస్తున్నాడు. ప్రక్కన పొడిచాడు. మొదటి ఆదాము యొక్క ప్రకటెముకలో నుండి ఆదాము యొక్క ప్రకటెముకలో నుండి తీయబడిన ఒక స్త్రీ అవ్వ ఆదాముకు భార్య ఆయను. అదే ప్రకటెముకలో సిలువలో యేసయ్య రెండవ ఆదాము వేలాడినప్పుడు ప్రకటెముకలో పొడువబడుచున్నాడు. ఎంత నిమిత్తమై? అవ్వ నిమిత్తమై, అంటే ఒక స్త్రీ నిమిత్తమై. మొదటి ఆదాముకు అవ్వ భార్య అయితే, రెండవ ఆదామైన యేసు ప్రభువుకి సంఘము భార్యగా కనబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎంత నిమిత్తమై యేసయ్య పొడువబడ్డాడంటే తన మహిమగల సంఘము, తన ప్రజల నిమిత్తమై, జనుల కొరకు ఆయనందు విశ్వాసం ఉంచువారే సంఘము, ఆయన విశ్వాసం ఉంచువారే ఒక పెళ్లి కుమార్తె వంటి వారుగా తయారు చేయబడుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనలను సంఘమును తయారు చేసి ఆ పెళ్లి కుమారుడైన యేసయ్య ఎదుట నిలబెట్టాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ నిలబెట్టు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద క్రియ చేయవలసిందే. ఏ సంఘములు ఈ దినములలో క్రైస్తవ గోళములో ప్రఖ్యాతి నొందినటువంటి సంఘములుగా ఉండవచ్చును, బహుజన సమూహంతో కూడిన సంఘములుగా కనబడుచుండవచ్చును. క్రైస్తవ గోళములో ఎలాంటి పెద్ద పెద్ద జన సమూహము కలిగిన సంఘములుగా ఉండవచ్చును. పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించకపోతే ఆ సంఘాలు పెళ్లి కుమార్తెగా మార్చబడలేవు. ఏ సంఘము పరిశుద్ధాత్మను నమ్ముచున్నదో, ఏ సంఘము విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వరములను విశ్వసించుచున్నదో ఆ సంఘమే ప్రభురాకడలో ఎత్తబడును. ఆ సంఘమే పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేసి ఆఖరికి ఒక పెళ్లి కుమార్తెను తయారు చేస్తున్నారు. ఒక పెళ్లి కుమార్తె అనేది ఏమిటి? సంఘమైన మన ప్రతి ఒక్కరిని
కళంకము, మచ్చ, డాగు లేని, పాపము లేని ఒక పవిత్రమైన ఒక కన్నికగా తయారు చేసి యేసు ప్రభు ఎదుట నిలబెట్టాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మలో మనం ముంచబడాలి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అందుకే మనం పొందాలి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంని పొందితేనే పెళ్లి కుమార్తెగా మార్చబడగలవు. కళంకము, మచ్చ, డాగులేని, ముడతలేని ఒక మహిమగల సంఘముగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టకోరుచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా, ఈ వాక్యం అందరూ శ్రద్ధగా గమనించాలి, చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఈ వాక్యమును మీరు శ్రద్ధగా గమనించినట్లయితే యేసయ్య ఏమని చెప్పుచున్నాడు? నేను సమస్తమును జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ఒకే సింహాసనం, అది తండ్రి సింహాసనం. ఆ సింహాసనములో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు తండ్రికి కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నారు. యేసు ప్రభు తండ్రికి ఎక్కడ కూర్చుండి ఉన్నారు? అందరూ గట్టిగా చెప్పాలి. కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు. ఇప్పుడు దేవుని సింహాసనములో దేవుడు ఒక్కడే కదా ఉండవలసింది. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసయ్య ఏమని చెప్పుచున్నాడు? నేను సమస్తమును జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు ఆయన కుడిపార్శ్వన కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుంటనిచ్చేదని అంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఆ కుమారుడు ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పలే. పరిశుద్ధాత్మ గురించి యేసయ్య చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యారు? ఎందుకు పరిశుద్ధాత్మను గురించి చెప్పలే? ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుండవలసిన చోట్లో జయించువారు కూర్చుండబోతున్నారు. హల్లెలూయా. అంటే ఈ 2000 సంవత్సరముగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేస్తున్నాడు. సంఘములో క్రియ చేసిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేసి సంఘములో లీనమై సంఘములో కలిసిపోతున్నాడు. జయించువారుగా, లేకపోతే ఒక మహిమగల పెళ్లి కుమార్తెగా పరిశుద్ధాత్మ దేవుడు రూపం మార్చుకొనిచున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కలిసిపోతున్నాడు. ఇప్పుడు సంఘం కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు లీనమై, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మరుగైపోతున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు ఒక పాము, ఒక సర్పం, ఒక పాము ఒక ఎరను, ఒక కప్పను మింగేసింది అనుకోనండి. పాము కప్పను మింగేసింది. ఇప్పుడు కప్ప ఏమైంది? కప్ప కనబడట్లే. ఇప్పుడు ఆహారం మురిగినందువలన పాము ఏమైంది? పెద్దగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. పాముకు ఒక ఎదుగుదల వచ్చింది. ఇప్పుడు ఆ కప్ప ఏమైందంటే ఆ పాములోనే లీనమైపోయింది. అవునా కాదా? ఇప్పుడు కనబడేది ఏది? పామే కనబడుతుంది, ఆ కప్ప కనబడట్లే. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేసి ఆఖరికి సంఘమును ఒక మహిమగల పెళ్లి కుమార్తెగా యేసు ప్రభు ఎదుట, కుమారుని ఎదుట నిలబెట్టాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రియ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని విశ్వసించని సంఘములు ప్రభురాకడలో యేసు ప్రభు ఎదుట నిలబడలేవు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే ఎవరు పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నారో, ఎవరు పరిశుద్ధాత్మను పొందుచున్నారో వారు మాత్రమే ఒక మహిమగల సంఘముగా మార్చబడగలరు. యేసు ప్రభు ఎదుట నిలబెట్టబడగలరు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో లీనమైపోవచ్చున్నాడు. పెళ్లి కుమార్తె ఉండవలసిన చోట్లో, పరిశుద్ధాత్మ దేవుడు ఉండవలసిన చోట్లో మహిమల సంఘమైన మనం కూర్చుండవచ్చున్నాం. హల్లెలూయా. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ కాలము పరిశుద్ధాత్మ యొక్క కాలమై ఉన్నది. ఈ కాలం అనేది కొత్త నిబంధన కాలం అని పేరుంటున్నది, కృపాకాలం అని పేరుంటున్నది, దిద్దుబాటు కాలం అనే పేరుంటున్నది. ఏ దినమున పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున ఆ 120 మంది మీద దిగి వచ్చాడు, ఆ దినములో నుండి కాలము ప్రారంభమైనది. ఈ కాలానికి పేరేంటంటే ఎన్నో పేర్లు. కొత్త నిబంధన కాలము, కొత్త నిబంధన కాల సంఘం అని పేరు,
కృపాకాలము, దిద్దుపాటు కాలము, ఇవన్నీ ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నిటికంటే ఒక శ్రేష్టమైన పేరు ఈ కాలానికి కలదు. ఆ పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క కాలము. ఈ కాలము పరిశుద్ధాత్మ యొక్క కాలం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ దినములలో మనం ఈ పరిశుద్ధాత్మలో ముంచబడాలి. ఈ పరిశుద్ధాత్మలో స్నానం చెయ్యబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఈ పరిశుద్ధాత్మని నమ్మండి. ఈ పరిశుద్ధాత్మ యొక్క క్రియలను విశ్వసించండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సంఘము లేదు. సంఘము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ సంఘం ఉండాలి. సంఘం ఎక్కడ ఉంటున్నదో అక్కడ తప్పకుండా పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశం ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క వరములు ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దీన్ని గురించి ఈ పరిశుద్ధాత్మ యొక్క వరములు ఏమిటి, ఈ పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఇంకా ఎలాగ శక్తివంతంగా ఉంటున్నదని మన రేపటి దినము అగ్నిని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇంకా వివరంగా మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క కాలములో మనం జీవిస్తున్నాం. సంగమా, ఈ దినములలో నీ పరిశుద్ధాత్మలో పూర్తిగా మునుగాలి. పరిశుద్ధాత్మ యొక్క క్రియలు నీలో సమృద్ధిగా కనబడాలి. పరిశుద్ధాత్మ దేవుని సంఘము ఎన్నడూ విసర్జించకూడదు. పరిశుద్ధాత్మ యొక్క గుణమును గురించి నేను మీకు తెలియజేసి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవునికి మనం దుఃఖం కలిగించకూడదు. దుఃఖం కలిగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అది తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి. పరిశుద్ధాత్మను అనేకులు పొందుచున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకమును నమ్ముచున్నారు, పొందుచున్నారు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కనబడకుండా పోవటానికి కారణం ఏంటంటే అనేక సందర్భముల్లో ఈ దినాల్లో దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచినందువలన ఆత్మ లేని వారుగా మార్చబడుచున్నారు, ప్రకృతి సంబంధులుగా మార్చబడుచున్నారు. యూదా రాసిన పత్రికలు మనం ఏమని చదువుతున్నాం? అంత్య దినముల్లో ఒక గుంపు వారు లేచుదురు, వారు ఆత్మ లేని వారుగా ఉందురు, ప్రకృతి సంబంధులుగా ఉందురు. దేవునికి స్తోత్రం. వారు భేదములను కలుగజేస్తున్నారని వాక్యములు మనం చూస్తున్నాం. ఆత్మ లేని వారుగా ఉండవద్దు, ప్రకృతి సంబంధులుగా మనం ఉండవద్దు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచినట్లయితే పరిశుద్ధాత్మ దూరముగా వెళ్ళిపోతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మను మాత్రమే దుఃఖపరచకూడి క్షమించండి సరే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే అర్థం ఏంటి? చాలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తెలియకుండా మన క్రియల్లో, మన ప్రవర్తనలో మనం దుఃఖపరుస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన త్రిత్వములో 3వ వ్యక్తి. అందువలన పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడూ మనం దుఃఖపరచకుండా చూసుకోవాలి. పరిశుద్ధాత్మని మళ్ళీ ఆహ్వానించాలంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే మళ్ళీ మన పాపమును ఒప్పుకోడు చేసి మనము శుద్ధీకరించుకొని పరిశుద్ధాత్మని పిలిస్తేనే మనలో వచ్చి క్రియ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, దూరంగా వెళ్ళిపోతాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ యొక్క కాలము, ఈ పరిశుద్ధాత్మ యొక్క కృపా కాలమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా ఒక్క పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఒక దర్శనముల గురించి చెప్పి ఈ పరిశుద్ధాత్మిక కాలములో మనము ఎలాగో పరిశుద్ధాత్మలో ముంచబడాలి అనేది మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు అక్కడ ప్రవక్తను పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లకుండా నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే గాలికి పోల్చబడి ఉన్నాడు, నీళ్ళకి పోల్చబడి ఉన్నాడు, నదికి పోల్చబడి ఉన్నాడు, అగ్నికి పోల్చబడి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్య ఆధారాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు ప్రవక్తను పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లకుండా నడిపిస్తున్నాడు. చదవండి. నీళ్లకుండా నడిచినప్పుడు 3వ వాక్యము నుండి 47వ అధ్యాయం 3వ వాక్యము నుండి, ఆ మనుషుడు కొలనుల చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు
కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. యెహెజ్కేలు గ్రంథము ఈ 47వ అధ్యాయముల గురించి ఎన్నో పర్యాయం మనం ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చును, ఎన్నో పర్యాయం ఈ వాక్యం చదివి ఉండవచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఒక ప్రవక్తను ఒక నీళ్లకుండా నడిపిస్తున్నాడు, నదిలో నడిపిస్తున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మల గురించి యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే, నన్ను విశ్వసించు వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించి పారును అన్నాడు. ఆ వాక్యం కూడా చదువమ్మా. నన్ను విశ్వసించు వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. పరిశుద్ధాత్మల గురించే ఆ మాట చెప్పుచున్నాడు. చదువు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వాక్యం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. పరిశుద్ధాత్మల గురించే యేసయ్య ఈ మాట చెప్పుచున్నాడు. నది ఎన్నో దీనికి అర్థాలు ఉన్నాయి. ఒకటి నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నదికి పోల్చబడి చెప్పబడుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయమునకు వచ్చినప్పుడు ఈ ప్రవక్తను పరిశుద్ధాత్మ దేవుడు ఈ నది మధ్యలో నదికుండా నడిపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక కొలనూలు చేత పట్టుకుని వస్తున్నాడు. ఒక కొలనూలు చేత పట్టుకుని వచ్చి 1000 మూరలు కొలుస్తున్నాడు. ఎన్ని మూరలు కొలుస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. 1000 మూరలు కొలచి నీళ్ళకుండా నడిపిస్తున్నాడు. మొదటిసారి 1000 మూరలు కొలచి నీళ్ళకుండా నడిపించినప్పుడు ఆ నీళ్ళు చీలమండల లోతుండెను. మళ్ళా 1000 మూరలు కొలచి నడిపిస్తున్నాడు. అప్పుడు నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మళ్ళా 1000 మూరలు కొలచి నడిపిస్తున్నాడు. అప్పుడు మొలలోతుండెను. దేవునికి స్తోత్రం. మరలా 1000 మూరలు కొలచి నడిపిస్తున్నాడు. అప్పుడు నేను ఈతలేనంత నది కనబడను. అంటే నేను ఆ నదిలో పూర్తిగా మునిగిపోయాను అని అంటున్నాడు. అంత పూర్తిగా నేను మునిగిపోయాను. ఈ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములో ప్రవక్తకు దేవుడు బయలుపరిచినటువంటి ఈ దర్శనం యొక్క భావము ఎంత శ్రేష్టమైనది దేవుని బిడ్డలారా. మనం ఏదో చదువునట్లయితే ఈ దర్శనము ఆ దినమున యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు బయలుపరచాలని సాధారణంగా మనం అనుకునవచ్చును. 1000 మూరలు కొలుస్తున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎందుకు 1000 మూరలు కొలుస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్క సంఖ్యకు ఒక అర్థం ఉంటున్నది. ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క అర్థం, ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. 1 అంటే దేవుడు ఒక్కడే. 2 అంటే 2 సాక్షులు, లేకపోతే 2 నిబంధనలు, 2 ఆజ్ఞలు, ఇవన్నిటికి సాదృశ్యంగా చెప్పవచ్చును. 3 అన్నప్పుడు త్రిత్వ దేవునికి సాదృశ్యం. 4 అనేది 4 విధుల స్వార్థలను బయలుపరచుచున్నది. 5 అనేది మానవుని యొక్క పంచేంద్రియములను బయలుపరచుచున్నది. 6 అనేది అది మానవుని యొక్క సంఖ్య. ఇంకొక విధంగా చెప్పాలంటే పడిపోయిన దేవదూతల యొక్క సంఖ్య. అందుకే ఆ మృగం యొక్క సంఖ్య 666 మనం చూస్తున్నాం. 7 అనేది పూర్ణత. 8 అనేది దేవుడు సంఘములో నియమించిన 8 విధములైన ఉద్యోగస్తులు. లేకపోతే నోవహు ఓడలో ఎంతమంది కాపాడబడ్డారు? 8 మంది కాపాడబడ్డారు. రక్షణకు సాదృశ్యం. 9 అనేది 9 విధముల ఆత్మీయ వరములను బయలుపరచుచున్నది. 10 అనేది ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు, కట్టడలు, విధులు. 12 అనేది అపోస్తుల ఉపదేశము. 50 అనేది పెంతెకోస్తు ఆత్మ. 100 అనేది 100 ఫలించడము. ఇక్కడ 1000 మూరలు కొలుస్తున్నాడు. 1000 అంటే ఏంటి? మన పరిశుద్ధ గ్రంథమును పరమగీతము ఆఖరి అధ్యాయములకు తిరుపునప్పుడు ఆ 1000 నీకే చెల్లును అని చెప్పుచున్నాడు. చదవండి. పెళ్లి కుమార్తె ఏమని చెప్పుచున్నది? నా పెళ్లి కుమారుడా, ఆ 1000 నీకే చెందినది. చదవండి. పరమగీతము ఆఖరి అధ్యాయం 12వ వచనం.
ద్రాక్షావనము నా వశమున ఉన్నది, నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ. ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పుచున్నారంటే పెళ్లి కుమార్తె సంఘము చెప్పుచున్నది. పెళ్లి కుమార్తె తన పెళ్లి కుమారుని చూసి, సొలొమోను నా పెళ్లి కుమారుడా, నీకే 1000 రూపాయలు ఇస్తాను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లినది. దేవునికి స్తోత్రం. అంటే ఆ 1000 అంటే ఏంటి? తన ప్రేమ, ఆ పెళ్లి కుమార్తె ఆత్మ, తనలో ఉన్న పెళ్లి కుమార్తె ఏమని చెప్పొచ్చు, తన ప్రేమను ఈ 1000 ద్వారా బయలుపరుస్తుంది. 1000 అనేది అర్థం ఏంటంటే అదొక పెళ్లి కుమార్తె యొక్క మనస్సు, పెళ్లి కుమార్తె యొక్క ఆత్మ, ప్రేమకు సాదృశ్యం. పెళ్లి కుమార్తె యొక్క ప్రేమ. దేవుడు ఏం చేస్తున్నాడంటే 1000 మూరలు కొలుస్తున్నాడు. మొదటి 1000 మూరలు కొలిసి నడిచినప్పుడు చీలమండల లోతు, రెండవ 1000 మూరలు కొలిసినప్పుడు మోకాళ్ళ లోతు, మూడవ 1000 మూరలు కొలిసినప్పుడు మొల లోతుండే, 4వసారి కొలిసినప్పుడు అయితే ఈతలేనంత నది కనబడును. గట్టి ఒక హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుడు మానవునికి మొట్టమొదటిగా తన ప్రేమను చూపించుచున్నాడు. మానవుడిని మాత్రము దేవుడు ప్రేమించిన ఆ ప్రేమ విధానం సాధారణమైనది కాదు. పౌలు మానవుణ్ణి దేవుడు ప్రేమించిన విధానమును గురించి చెప్పినప్పుడు భార్య భర్తకు మధ్యలో నుండి ప్రేమ బంధానికి వివరించి చెప్పుచున్నాడు. క్రీస్తు సంగమునకు భార్య తన భర్తను ఎలాగ ప్రేమించుచున్నదో, లేకపోతే ఒక భర్త ఒక పురుషుడు ఎలాగ తన భార్యను ప్రేమించుచున్నాడో, అదే ప్రకారం క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడు. క్రీస్తుకుడు సంఘమునకు మధ్యలో ఉన్న ప్రేమ బంధం అనేది భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధం, పెళ్లి కుమారునికును పెళ్లి కుమార్తెకును మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధం. ఆది నుండి అట్లనే చూపిస్తున్నాడు ప్రేమ. దేవునికి స్తోత్రం. మొదటి కాలంలో దేవుడు ఏం చేశాడంటే 1000 మూరలు కొలిచాడు, తన ప్రేమను బయలుపరచాడు. నీవు నా పెళ్లి కుమార్తె, నీవు నా పెళ్లి కుమార్తె, నీవు నా సంఘము అని చెప్పి పగటి కాలంలో చల్లని పూటలు వచ్చి వారితో కూడా మాట్లాడాడు, వారితో కూడా సంచరించాడు. దేవునికి స్తోత్రం. 1000 మూరలు కొలిచాడు. అప్పుడు మానవుడు నడిపించబడినది చీలమండల లోతు. మొదటి కాలంలో మనం చూసినట్లయితే మానవుడు దిగాడు చీలమండల లోతుకే. 3 కాలముల గురించి మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా 1000 మూరలు మొదటిసారి కొలుస్తున్నాడు. ఆ మొదటి కాలము అజ్ఞాన కాలమై ఉన్నది. అజ్ఞాన కాలం అంటే ఏంటి? ఏదైనా తోటలో మానవుడు సృష్టింపబడిన దినము నుండి నోవగు జల ప్రవాహం వచ్చే కాలం వరకున్న మధ్య కాలము అజ్ఞాన కాలము. అర్థమైందా? దేవునికి స్తోత్రం. రెండవ మళ్ళీ 1000 మూరలు కొలుస్తున్నాడు. రెండవసారి 1000 మూరలు కొలిచినప్పుడు ఆ కాలం ఏంటి? అది మనసాక్షి కాలం అయి ఉన్నది. ఆ మనసాక్షి కాలంలో మోకాళ్ళలోతు వరకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరలా 1000 మూరలు కొలుస్తున్నాడు. తన ప్రేమను బయలుపరచుచున్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు, బలి అర్పణ ఇచ్చాడు, అంతా ఉన్నది. ధర్మశాస్త్రం ఇచ్చి నేను ప్రేమిస్తున్నా నా సంఘమా అన్నాడు. పాత నిబంధన గల సంఘమును. దేవునికి స్తోత్రం. మొలలోతుకు జనులు వచ్చారు, ప్రజలు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు 4వ కాలములో మనం జీవిస్తున్నాం. మొదటి కాలము అజ్ఞాన కాలమై ఉన్నది, రెండవ కాలము మనసాక్షి కాలమై ఉన్నది, 3వ కాలము ధర్మశాస్త్ర కాలమై ఉన్నది. ఇప్పుడు 4వది మనం ఉండే కాలం పెంతెకోస్తు కాలం. ఏ కాలము? పరిశుద్ధాత్మ యొక్క కాలం అన్న. ఈ కాలానికి పేరేంటి? పరిశుద్ధాత్మ యొక్క కాలము, లేకపోతే కృపాకాలము అని పేరు. దేవునికి స్తోత్రం. మొదటి కాలములో నడిపించబడిన పరిశుద్ధులు వారు చీలమండల లోతు వరకే వారి అనుభవం, వారి ఆత్మీయ అనుభవాలు. మునిగిపోలే, నీటిలో మునిగినట్టు పెంతెకోస్తు ఆత్మలో పరిశుద్ధాత్మలో మునిగే అనుభవం లేదు ఎవరికి? అజ్ఞాన కాలంలో జీవించిన వారికి. వారి చీలమండల లోతు వరకే నడిపించబడ్డారు. రెండవ కాలము నోవగు జలప్రవాహము వచ్చిన కాలముల నుండి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వడే కాలం వరకు ఉన్న కాలము మనసాక్షి కాలము. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన కాలం నుండి పెంతెకోస్తు ఆత్మ ఈ భూమి మీద కుమ్మరించబడిన దినం వరకున్న కాలము ధర్మశాస్త్ర కాలం. లేకపోతే యేసు ప్రభు వచ్చి వరకున్న కాలం, అట్లా మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అంతవరకున్న కాలము ధర్మశాస్త్ర కాలం. పెంతెకోస్తు ఆత్మ తర్వాత ఈ భూమి మీదకి దిగి వచ్చాను. సంఘం స్థాపించబడినది. కొత్త నిబంధన కాల సంఘం స్థాపించబడినది. గతించి మన ముందు 3 కాలాలు దాటిపోయినాయి.
ఒక కాలంలో అజ్ఞాన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం చీలమంత లోతు వరకే ఉండే. రెండవ కాలంలో జీవించిన వారు, మనసాక్షి కాలంలో జీవించిన వారు మోకాళ్ళలోతు వరకే నడిపించబడ్డారు. మూడవదిగా ధర్మశాస్త్ర కాలంలో చూస్తే మొలలోతు వరకు నడిపించబడ్డారు. అంతే వారి యొక్క ఆత్మీయ అనుభవాలు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఈ కృపా కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో మనము నడిపించబడవలసిన స్థితి ఏమిటి? ఈతలేనందుక నది కనబడుచున్నది. హల్లెలూయా. పూర్తిగా మునిగిపోవాలి ఈ పరిశుద్ధాత్మిక నదిలో. దేవునికి స్తోత్రం. నీవు ఈ దినముల్లో పొందుకోవలసిన ఒక బాప్తిసం ఉంటున్నది దేవుని బిడ్డ. అది ఏమిటంటే పరిశుద్ధాత్మలో పూర్తిగానే మునిగిపోవాలి. పరిశుద్ధాత్మలో మునుగుదల ఒకటి ఉంటున్నది. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుచున్నారు? దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మలో పూర్తిగానే మునిగిపోయినట్లయితే, పరిశుద్ధాత్మలో పూర్తిగా నీవు స్నానం చేయబడాలి. ఇది ఎంతో గొప్ప విశేషకరమైన ఒక అనుభవం. ఈతలేనంత నది కనబడుచున్నది. పూర్తిగా నదిలో మునిగిపోయాడు ఆ ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఈ 4 కాలముల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు జీవించుచున్న కాలము ఈ 4 కాలములో మనం చూస్తున్నాం, జీవిస్తున్నాం. ఈ కాలములో ఈతలేనంత నది కనబడుచున్నది. దాటి వెళ్ళలేనంత నదిలో మనం పూర్తిగా మునిగిపోవాలి. ఇదే పెంతెకోస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసమై ఉన్నది. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం వరకు మీరు సమర్పించుకొనిచున్నారు? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో ఎంతమంది పూర్తిగా మునిగిపోవాలని కోరుకుంటున్నారు? మీ పూర్తిగా పరిశుద్ధాత్మలో స్నానం చేయబడాలి. పూర్తిగానే పరిశుద్ధాత్మలో మునిగి ఉన్నతమైన ఒక ఆత్మీయ అనుభవం నీలో కనబడాలి. పాత నిబంధన కాల భక్తులను చాలా మందిని మనం చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మ వశముగా మార్చబడి ఉన్నారు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్లుప్తంగా ఇంకొక విషయాలు చెప్పిన కూట మనం ముగించదను. పాత నిబంధన కాలములో ఇప్పుడు మనం 3 కాలాల గురించి చదివి ఉన్నాం. అజ్ఞాన కాలం ఉండి ధర్మశాస్త్రం కాలం. అజ్ఞాన కాలం, మనసాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం. అజ్ఞాన కాలంలో చీలమండల లోతు, మనసాక్షి కాలంలో మోకాళ్ళ లోతు, ధర్మశాస్త్ర కాలంలో మొలలోతు వరకు నడిపించబడ్డారు. ఆయన ఇప్పుడైతే ఈ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మిక కాలంలో పరిశుద్ధాత్మను పూర్తిగా మనలో ముంచి వేస్తున్నారు. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో కూడా అభిషేకం అనేది ఉండే. దేవుని ఆత్మ క్రియ చేశాడు, లేదు అని అనటానికి వీలు లేదు. పాత నిబంధన కాలంలో క్రియ చేసిన పరిశుద్ధాత్మిక ఆ విధానం ఎలా ఉంటుందంటే, పాత నిబంధన కాలంలో అయితే వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందరు శ్రద్ధగా గమనించాలి. పాత నిబంధన కాలంలో వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఈ కొత్త నిబంధన కాలంలో అయితే మనలో ఉంటున్నాడు. మనతో కాదు. మనకున్నటువంటి అభిషేకం ఎలాంటిది? మనతో కాదు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు మనతో ఉండడం గొప్పదా, మనలో ఉండడం గొప్పదా? మీరే చెప్పండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమైంది అనేవారు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మనతో ఉన్న అభిషేకము గొప్పదా, మనలో ఉన్న అభిషేకం గొప్పదా? మనలో ఉన్న అభిషేకమే గొప్పది. పాత నిబంధన కాలంలో వారితో కూడా దేవుని ఆత్మ క్రియ చేసి ఉన్నాడు. ఆయన ఈ కొత్త నిబంధన కాలంలో అయితే, ఈ 4 కాలంలో అయితే మనలో పరిశుద్ధాత్మ దేవుని క్రియ చేస్తున్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనమందరం ఈ దినములలో ఈ పరిశుద్ధాత్మిక బాప్తిసం పొందవలనని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొదటిది నీళ్లతో పొందుచున్న బాప్తిసము, రెండవదిగా పరిశుద్ధాత్మలో పొందుచున్న బాప్తిసం. నా వెంట వచ్చువాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోడు మీకు బాప్తిసం ఇచ్చువాడు. రేపటి దినము మనం అగ్నిలో పొందుతున్న బాప్తిసం గురించి వాక్యం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంతవరకు మన పరిశుద్ధాత్మలో పొందుతున్న బాప్తిసముల గురించి వాక్యమును వినియున్నాం. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంకా దీని గురించి చెప్పాలంటే సమయము చాలదు, 5 రోజులు చాలవు, సమయాలు మనకు సరిపోదు. క్లుప్తంగా మీకు తెలియజేశాను. ఇంకా పరిశుద్ధాత్మలో పొందే అనుభవాలు ఇంత అంత అని మనం వర్ణించలేము. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మానవుని కొరకు సిద్ధపరచిన వాటిని కళ్ళు చూడలేవు, చెవికి వినబడలేవు. దేవునికి స్తోత్రం.
ఆయా కాలములో ఆత్మైన వారు బయలుపరచుతున్న వాటిని ఆత్మ బోధించు మాటలతో, ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మీయమైన వాటిని ఆత్మీయ సంగతులతో సరిచూచుచు మేము దేవుని వాక్యమును బోధిస్తున్నాం. మనమందరి కళ్ళు మూసుకొడదాము, అందరు లేచి నిలబడండి. ఒక్క నిమిషం అందరూ ఆత్మలు నింపబడండి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము, పరిశుద్ధాత్మను పూర్తిగా మనం ముంచబడినట్లుగా ఒక 2 నిమిషాలు అందరూ ఆత్మలు నింపబడండి. పూర్తిగా నీవు స్నానం చేయబడాలి. పరిశుద్ధాత్మలో పూర్తిగా నీవు స్నానం చేయబడి ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవములో పూర్తిగా నీవు ఈతలేనంత నది కనబడినట్లుగా పూర్తిగా మునిగిపోయే అనుభవం నీలో ఉండాలి. అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసమై ఉండది. మీరు నీళ్లతో బాప్తిసం పొంది ఉండవచ్చును, నీటిలో మునిగి బాప్తిసం పొంది ఉండవచ్చును. పరిశుద్ధాత్మలు మునిగి బాప్తిసం పొంది ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముంచగోరుచున్నాడు. నీళ్లతో మిమ్మల్ని ముంచి పూర్తిగా మిమ్మల్ని స్నానం చేయాలని కోరుకుంటున్నారు. ఈతలేనంత నది కనబడుచున్న ఈ కాలములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుని వచ్చుచున్నాడు. సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేక బోధ ఉండాలి, పరిశుద్ధాత్మ బోధ చూచున్న ఆ బోధ ఉపదేశం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తీర్పుని గురించి మాట్లాడుచున్నాడు, నీతిని గురించి మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని స్వరము సంఘములో వినబడాలి. మనందరూ దేవుని ఆత్మకు సమర్పించడం, అందరు చప్పట్లు కూడా ఆత్మలు నింపబడదము. పూర్తిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం స్నానం చేయబడతాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవుని ఆత్మకు సమర్పించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరించుచున్నారు. పూర్తిగా ఈతలేనంత నది కనబడుచున్న స్థితికి రండి. ఈ కృపా కాలములో, ఈ పరిశుద్ధాత్మిక కాలములో, పరిశుద్ధాత్మిక ఆధీనములోనికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ నడునతి మొదలుకొని మీ అరకాల వరకు తన ఆధీనంలోనికి తీసుకొని కోరుచున్నారు. అదే పరిశుద్ధాత్మిక బాప్తిసమై ఉన్నది. నా వెంట వచ్చువాడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చువాడై ఉన్నాడు. మీరు నీటిలో ముంచి బాప్తిసం, నీటిలో మునిగి బాప్తిసం తీసుకొని ఉండవచ్చును, నీటిలో మునిగి ఉండవచ్చును. నీ పరిశుద్ధాత్మలో మునుగాలి. అదే 2వ మునుగుదల. నీ ఒళ్ళు బాహై, నీ శరీరం పసిపిల్ల దేహమనే మార్చబడి నీ పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నీవు 7 మార్లు మునిగి స్నానం చెయ్యాలి. ఒకవేళ మొదటిసారి నీటిలో మునిగి బాప్తిసం తీసుకొని ఉండవచ్చును, 2వసారి మునుగవలసిన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటున్నది. ఆ పరిశుద్ధాత్మలో మునుగుము, ఆ పరిశుద్ధాత్మలో స్నానం చేయబడము. ఈతలేనంత నది కనబడాలి. ఆ నదిలోనే పూర్తిగా మునిగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముంచివేయుచున్నాడు. నీ నది మొదలుకొని అరికాడ వరకు నీటిలో పరిశుద్ధాత్మ నది ప్రవాహంలో పూర్తిగా మునుగునట్లుగా సమర్పించుకునము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరు పాడాలి, అందరు చప్పట్లు కొట్టి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నిమతట మెన్నకసు మన్నా దుటమన్న మేగడ మెనాయ దేహిన పగంట మెన్నకట పాని బొల్లు సంతుట మెనాయ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మలో మునిగి స్నానం చేస్తేనే నీ ఒళ్ళు బాగవును, నీ శరీర బలహీనత తొలగిపోవును, నీవు రూపాంతరం చెందదవు. నీ దేహము పసిపిల్ల దేహం వలె మార్చబడాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మలో మునుగాలి, పరిశుద్ధాత్మ స్నానం చెయ్యబడాలి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం తప్పకుండా పొందవలసిందే.
ఇదిగో నీకు పరిశుద్ధాత్మలు బాప్తిసం ఇచ్చువాడు నీ మధ్యలో సంచరించుచున్నాడు. పరిశుద్ధాత్మలో నీ మునుగునట్లుగా ఈతలైన నది కనబడినట్లుగా నిన్ను ముంచివై నిమిత్తమై నీ మధ్యలో యేసయ్య సంచరించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో సంచరించుచున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వ్యాధి తొలగిపోవచ్చున్నది, నీ దుఃఖము తీరిపోవచ్చున్నది, నీ సమస్యలు తొలగిపోవచ్చున్నది, నీ కుటుంబంలోకి ఆశీర్వాదము, నీ ఇంటికి ఆశీర్వాదము, నీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. నీ వ్యాధి బంధకములను నీకు విడుదల, నీ కుటుంబంలో నీకు గొప్ప విడుదల, నీ కుటుంబంలో నీకు సమాధానం కలుగును గాక. నీ ఇంటిలో ఆశీర్వాదములు కలుగును గాక. ఇంతవరకు నిన్ను బంధించిన సాతాను శక్తులు పారిపోవచ్చున్నవి. ఇంతవరకు నిన్ను బంధించిన బద్ధకాలు తెంపివేయబడుచున్నవి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మహిమకు దిగిరమ్మో, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలరమ్మో, పరిశుద్ధాత్ముడా మహిమకు దిగిరమ్మో, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలరమ్మో. రమ్మో దిగిరమ్మో, ప్రేమకు దిగిరమ్మో, ప్రభువా దిగిరమ్మో, రమ్మో దిగిరమ్మో, ప్రేమకు దిగిరమ్మో, ప్రభువా దిగిరమ్మో, శక్తిగా తీర్చేమో. రమ్మో దిగిరమ్మో, హల్లెలూయా. శబరమలకరబరకథిరారమారమానంకరారికథురా శిరిబిరబరబరకదబరకథిరబకదబరకథిరబనంకరారికథురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మ